మధురవాడ పౌర సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యుల నియామకం. మధురవాడ పౌర సంక్షేమ సంఘం ఆదివారం పోర్టు కాలనీలో సభ్యుల సమావేశం గౌరవ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు, డాక్టర్ ఎస్ రమేష్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీ సభ్యుల నియామకం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఏకగ్రీవంగా నాగూతి సూర్యప్రకాష్ ని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. జగన్మోహన్ చౌదరి గారు జాయింట్ ట్రెజరర్. ఉపాధ్యక్షులుగా శ్రీ బెల్ల పాపారావు గారిని, రెండవ ఉపాధ్యక్షులుగా మా బావ తీసి వద్దండి దయచేసి. మామిడి సతీష్. ఓకే మామిడి ఒకసారి ఫోటో తీయించుకోండి. మన రమేష్ గారు పూర్తి చేశారు. మరి ఆయన తాలూకా అలానండి. సరే చూడాలి గురుగారు. జగన్ పౌర సంక్షేమ సంఘ సభ్యులకు నమస్కారం. మరి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా పౌర సంక్షేమ సంఘ అధ్యక్షులు కొనసాగుతున్న తరుణంలో ఈరోజు సర్వసభ్య సమావేశంలో కూడా మరొకసారి నాకు అధ్యక్షులుగా అవకాశం అందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే గత సంఘం స్థాపించినటువంటి ప్రజా సమస్యలపై మనం శాంతియుతంగా సాధిస్తున్నామో అదేవిధంగా సంఘ సభ్యులందరూ కూడా ఈ తరుణంలో కూడా మీ అందరి సహకారాలతో సహకరిస్తారని తెలియపరుస్తూ, అలాగే ప్రజలకు ఉపయోగపడినటువంటి పనులు అన్నింటిలో కూడా మా సంఘం ముందుండి అన్ని విధాలకు కూడా శాంతియుతంగా గాంధీ గారి మార్గంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధులుగా మేము సంఘ సభ్యులందరూ కృషి చేయాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా పౌర సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ పౌర సంక్షేమ సంఘంలో మేము ప్రజా సమస్యల్ని, అంటే నీటి సమస్య కాదు, కరెంటు సమస్య కానీ, రోడ్లు కానీ, విద్యుత్ కానీ, ఇంకే విధమైనటువంటి అన్ని రకాల ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం, ఒకసారి పని జరగకపోతే రెండోసారి కూడా ప్రభుత్వానికి గుర్తు చేయడం, ఈ విధంగా ప్రజా సమస్యల మీద పోరాటం ఎంతో కాలం నుంచి చేస్తున్నాం. ఇక మీదట కూడా ఈ ప్రజా సమస్యల మీద మేము ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సమస్యల మీద వినతి పత్రాలు సమర్పిస్తూ, ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మేము పట్టు విడవకుండా ఈ ప్రజా సమస్యల మీద పోరాడుతూ వారికి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సంఘం తరపున మేము తెలియపరుచుకుంటున్నాం.